హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం. ఇట్ ఈస్ ద CPU scheduling algorithm which requests the resource in the CPU will get or allocate the resource first. సో ఇక్కడ చాలా ప్రాసెసెస్ ఉంటాయి, వాటికి సిపియూలో ఉన్న రీసోర్సెస్ అనేది అవసరం పడతాయి. ఎందుకంటే తన యొక్క టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి, ఆ ప్రాసెస్ అనేది తనకు అసైన్ చేయబడిన టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి రీసోర్సెస్. ఆ రీసోర్సెస్ అనేవి ఈ ప్రాసెస్కి ఎలా అలొకేట్ చేయాలి అంటే, ఈ లాజిక్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఏ ప్రాసెస్ అనేది ముందుగా రీసోర్స్ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటే, ముందు రిక్వెస్ట్ చేసిన దానికి రీసోర్స్ అనేది అలొకేట్ చేయాలి. మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రాసెసెస్ వాటి యొక్క బర్స్ట్ టైం అంటే తన యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకోవడానికి పట్టే టైం. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. బర్స్ట్ టైం 10 milliseconds, 8 milliseconds, 5 milliseconds. ఇప్పుడు P1, P2, P3 ఇవన్నీ ఒక క్యూలో ఉన్నాయి. Q1 అనుకుందాం, ఈ క్యూలో ఉన్నాయి. వీటికి సిపియులో ఉన్న రీసోర్స్ అనేది కావాలి. ఈ రీసోర్స్ అనేది ఎలా అలొకేట్ చేయాలి? P1, P2, P3కి. సో ఆబ్వియస్గా ప్రాసెస్ 1 అనేది ముందుగా రిక్వెస్ట్ చేసుకుంటుంది కాబట్టి ముందుగా ఇదే రీసోర్స్ అలొకేట్ చేయబడుతుంది. ప్రాసెస్ 1 ఇది తన యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసోర్స్ని రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఈ రీసోర్స్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి అది తిరిగి మళ్ళీ దీని తర్వాత ఏది రిక్వెస్ట్ చేసింది? P2కి అసైన్ చేయబడుతుంది. బర్స్ట్ టైం అంటే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం. ఇది 10 milliseconds. ఇక్కడ P2కి 8, P3కి 5. సో వీటిని ఒకసారి నాట్ చార్ట్ రూపంలో చూద్దాం. నాట్ చార్ట్ అంటే ఏంటి? నాట్ చార్ట్, ఇట్ ఈజ్ ఏ హారిజాంటల్ బార్ చార్ట్. It is a horizontal bar chart developed as a production control tool. In 1917 by Henry L. Knott. He is an American engineer. హెన్రీ ఎల్ నాట్ అనే ఒక అమెరికన్ ఇంజనీర్ దీన్ని 1917లో డెవలప్ చేశాడు. ఇది ఒక హారిజాంటల్ చార్ట్. ఇదేంటి ఒకసారి చూద్దాం. P1, P2, P3 అనేటి 3 ప్రాసెస్లు.
ఇక్కడ మనం చూసుకున్నట్టు P1 P2 P3. P1కి 10 మిల్లీ సెకండ్స్, ఇక్కడ 0 టైము, 10 మిల్లీ సెకండ్స్. P2కి 8 అంటే మనం ఒకసారి చూద్దాం. 0 దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ P1 రిక్వెస్ట్ చేసింది కాబట్టి P1కే రీసోర్స్ అలొకేట్ అయింది. అది 10 మిల్లీ సెకండ్ల పాటు తన వర్క్ కంప్లీట్ చేసుకుంది, అయిపోయింది. అప్పుడు రీసోర్స్ అనేది P2కి అలొకేట్ అవుతుంది. P2కి అలొకేట్ అయినప్పుడు దానికి ఎంత టైం కావాలి? 8 మిల్లీ సెకండ్స్. అంటే 10th సెకండ్ దగ్గర దీనికి అలొకేట్ అవుతుంది. దాని నుంచి 10 తర్వాత నుంచి 8 సెకండ్స్ అంటే 18 మిల్లీ సెకండ్స్ వరకు P2 యొక్క వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 18 నుంచి మళ్ళీ P3కి వస్తుంది. P3కి ఎంత? 5 మిల్లీ సెకండ్స్. 18 ప్లస్ 5 23 మిల్లీ సెకండ్స్. సో ఫస్ట్గా 0 సెకండ్స్ దగ్గర P1కి అలొకేట్ అవుతుంది రీసోర్స్. అది 10 మిల్లీ సెకండ్స్ దాకా P1 దగ్గరే ఉంటుంది. 10 సెకండ్స్ అప్పుడు ఇది మళ్ళీ రిలీజ్ చేస్తుంది, P2కి వెళ్తుంది. అక్కడ ఒక 8 మిల్లీ సెకండ్స్ 18 దాకా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి P3కి వెళ్తుంది. P3 దగ్గర ఒక 523. సో వెయిటింగ్ టైం ఫర్ P1, రీసోర్స్ కోసం వెయిట్ చేసే టైం ఎంత? దీనికి 0, వెళ్ళగానే రీసోర్స్ అలొకేట్ అవుతుంది కదా P1కి. నెక్స్ట్ P2కి ఎంత టైం? 10. దీని 10 సెకండ్లు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాతనే కదా P2కి వచ్చింది 10 మిల్లీ సెకండ్స్కి. సో ఇది 10. నెక్స్ట్ P3కి ఎంత? 18 మిల్లీ సెకండ్స్ వెయిటింగ్ టైం. సో P1కి 0, P2కి 10, P3కి 18. సో ఇప్పుడు ఒక యావరేజ్ వెయిటింగ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ వెయిటింగ్ టైం 0 ప్లస్ 10 ప్లస్ 18/3 28/3 9.3 మిల్లీ సెకండ్స్. యావరేజ్ వెయిటింగ్ టైం 9.3 మిల్లీ సెకండ్స్. సో ఇట్లా యావరేజ్ వెయిటింగ్ టైం అనేది తగ్గుతూ ఉండాలి. అలా ఉంటే ఆ ఆల్గరిథం అనేది బెస్ట్ ఆల్గరిథం అనిపించుకుంటుంది. సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.